జూలై 30వ తేదీ గురువారము. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలు తారాబలాన్ని పరిశీలించినట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, పాడ్యమి తిథి జరుగుతూ ఉన్నది. ఈరోజు పాడ్యమి తిథి రాత్రి 9:30 వరకు ఉంటుంది. అనంతరము విధియా తిథి ప్రారంభమవుతుంది. సూర్యోదయం 6:01 ప్రారంభమవుతుంది. ఇక సూర్యాస్తమయం 6:41. ఈ రోజున శ్రవణ నక్షత్రము జరుగుతూ ఉన్నది. శ్రవణ నక్షత్రము సాయంత్రం 5:43 వరకు ఉన్నది. అనంతరము మనకు ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు యోగము ఆయుష్మాన్ 12:05 వరకు ఉన్నది రాత్రి. తర్వాత కరణము బాలవ. ఈ రోజున మనకు శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:31 నుండి 5:16 వరకు ఉన్నది. అదేవిధంగా అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుండి 12:46 వరకు ఉంటుంది. ఇక ఈరోజు అమృత గడియలు పరిశీలించినట్లయితే ఉదయం 6:24 నుండి ఉదయం 8:09 వరకు ఉన్నాయి. అశుభ సమయాలు పరిశీలించినట్లయితే రాహుకాలము ఈరోజు గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము పరిశీలించినట్లయితే 2 సమయాలలో ఉన్నది. ఉదయం 10:14 నుండి 11:05 వరకు మరియు మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:09 వరకు. ఈరోజు వర్జాన్ని పరిశీలించినట్లయితే రాత్రి 10 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఉన్నది. అదేవిధంగా ఈరోజు యమగండాన్ని పరిశీలించినట్లయితే ఉదయం 6:01 నుండి ఉదయం 7:36 వరకు ఉన్నది. రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ వర్జం కానీ యమగండ సమయాలలో ప్రయాణాలు చేయడము నిషేధము. కంపల్సరీ దూర ప్రయాణాలు చేసేవారు లేదా రెగ్యులర్గా ప్రయాణాలు చేసేవారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని నీళ్లు తాగి బయలుదేరడం చాలా మంచిది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా ముఖ్యం. శ్రవణ నక్షత్రము జరుగుతూ ఉన్నది. శ్రవణ నక్షత్రంలో ఈరోజు జన్మజాతకులు అంటే ఎవరైతే ఈరోజు జన్మించి ఉంటారో వారికి సంబంధించినటువంటిది. ఈరోజు శ్రవణ నక్షత్రము పాదాలను గమనించినట్లయితే శ్రవణ నక్షత్రము ఉదయము 4:43 రెండవ పాదం ముగుస్తుంది. తర్వాత ఉదయము 11:14 మూడవ పాదం ముగుస్తుంది. ఇక సాయంత్రం 5:43 నాలుగవ పాదం ముగుస్తుంది. ఒకటో పాదం కానీ రెండవ పాదంలో కానీ మూడవ పాదంలో కానీ నాలుగవ పాదంలో కానీ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఎటువంటి దోషము ఉండదు. ఇప్పుడు ప్రస్తుతము ఎవరైనా డెలివరీ అయినా కూడా ఆ పిల్లలకు నక్షత్ర రీత్యా ఎటువంటి దోషం లేదు. తర్వాత ఈ రోజున మనము ప్రదోష సమయాన్ని పరిశీలించినట్లయితే సాయంకాలం పూట చాలా మంచి సమయము 6:41 నుండి రాత్రి 9:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయడం కానీ లేదా ఏదైనా జపాలు చేయడం కానీ ఏదైనా స్తోత్రాలు చదవడం కానీ చేస్తే మాత్రం చాలా మంచిది. శివ అనుజ్ఞ ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఏది కోరుకున్నా కూడా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా ఈరోజు ఏదైనా కంపల్సరీ ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రము దక్షిణ దిక్కుకు ఎటువంటి పరిస్థితులలో ప్రయాణాలు చేయకండి. ఈరోజు దిశశూల దక్షిణం. ఇక మనము గౌరీ పంచాంగాన్ని పరిశీలిద్దాం. గౌరీ పంచాంగం కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. ఇందులో మనం కేవలం శుభ సమయాలను మాత్రమే చెప్పుకుందాం. గౌరీ సమయాలలో ఉదయము 6:01 నుండి 7:36 లాభ సమయం ఉంది, మంచి సమయం ఉంది. మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:56 వరకు కూడా మంచి సమయం ఉంది. మధ్యాహ్నం 1:56 నుండి 3:31 వరకు కూడా మంచి సమయం ఉన్నది. ఇక సాయంత్రం 5:06 నుండి సాయంత్రం 6:41 వరకు కూడా మంచి సమయం ఉన్నది. ఇక రాత్రి గౌరీ పంచాంగాన్ని పరిశీలించినట్లయితే సాయంత్రం 6:41 నుండి రాత్రి 8:06 మంచి సమయం ఉంది. ఇక మనము తారాబలాన్ని పరిశీలించినట్లయితే తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మొదటి నుంచి మనం చెబుతూనే వచ్చాము. ఎవరైతే జన్మజాతకు ఏ తారలో జన్మించి ఉంటారో ప్రతిరోజు వారికి వచ్చేటువంటి తారలను పరిశీలించుకొని అవి వారికి అనుకూలంగా ఉంటాయా లేదా అనేటువంటిది చూసుకొని ఏదైనా నూతన కార్యక్రమాలు కానీ లేకపోతే ఆదాయం వచ్చే మార్గాలు కానీ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము.
ఈరోజు శ్రవణ నక్షత్రం జరుగుతున్నది సాయంత్రం 5:43 వరకు. ఈ శ్రవణ నక్షత్రము ఏ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుందో చూద్దాం. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు వారు ఎటువంటి పరిస్థితులలోనూ ఏ కార్యక్రమాన్ని కూడా చేయడానికి వీలుండదు. వీరికి కొన్ని ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు రావడము, కోపగించుకోవడము, కొద్దిగా అనారోగ్య స్థితులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు తగినంత వరకు చంద్రునికి సంబంధించినటువంటి జపాలు చేయడం చాలా ముఖ్యం, లేదా ఇష్టదైవ ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఇక మనకు మృగశిర, చిత్త, ధనిష్ట కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, వీరికి పరమ మిత్రధార అవుతుంది శ్రవణ నక్షత్రం. వీరికి ఏదైనా సరే చిన్న ప్రయత్నాలు చేసినా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటాయి, ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకు శ్రవణ నక్షత్రము మిత్రధార అవుతుంది. వీరు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీరు కూడా ఏదైనా సరే నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చును. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్ర జాతకులకు నైదనతార అవుతుంది. గొడవలు జరుగుతుంటాయి, లేదా ఏదన్నా సరే ఆ గొడవలలో వెళ్ళడము, ఇబ్బందులు పడడము, మనము ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. కాబట్టి వీలైనంత వరకు వీరు చంద్రునికి కానీ లేకపోతే ఇష్టదైవ స్తోత్రాలు చదవడం చాలా మంచిది. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సాధనతార అవుతుంది. వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యం కూడా ఈ రోజున ఏది చేస్తారో అదంతా కూడా విజయవంతం అవుతుంది, చాలా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మనకు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అవుతుంది. అంటే ఆపోజిట్, మీరు ఎవరితోనో మాట్లాడితే సరే గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది. అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకు శ్రవణ నక్షత్రం క్షేమధార అవుతుంది. అంటే వీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయడానికి కానీ, లేదా ఆపరేషన్స్ కానీ, లేకపోతే వైద్య సహాయం తీసుకోవడం కానీ చాలా మంచిది, సక్సెస్ అవుతాయి. అదేవిధంగా ఇక మనకు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార అవుతుంది. కాబట్టి వీరు కూడా ఏదైనా చేపట్టినా కూడా అది ఆపోజిట్ కావడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీరు కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అంటే రవి నక్షత్రాలకు సంబంధించినటువంటి వారు ఈ రోజున వారికి ఊహించినటువంటి ఆదాయం, ధనం కలిసి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సంపత్తార కాబట్టి ఖచ్చితంగా ధనం కలిసి రావడం, పాత ధనం ఏదైనా రావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ రోజున మనము చంద్రబలాన్ని పరిశీలించినట్లయితే అంటే ఏ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారికి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటిది చెప్పుకుందాం. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుస్సు, మకర మరియు మీనరాశి వారికి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మిథున, తుల, కుంభరాశి వారికి కొంత వ్యతిరేక వాతావరణం. తుల, కుంభరాశి వారికి మాత్రము ఈ రోజున సరిగా ఉండదు. నూతన వస్తువులు కానీ, నూతన దుస్తులు కానీ ధరించకూడదు. శుభకార్యాలకు సంబంధించి ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళడం కూడా, లేదా ఎవరితోనైనా మాట్లాడడం కూడా వీరు చేయకపోవడం చాలా మంచిది. ఏ నక్షత్రం వారికి అయితే అనుకూలంగా లేదని చెప్పానో, ఏ రాశి వారికి అనుకూలంగా లేదని చెప్పానో వారు కానీ, లేదా అనుకూలంగా ఉన్న జాతకులు కూడా ఇష్టదైవ ఆరాధన చేయడం, కనీసం సాయంకాలం పూట ప్రదోష వేళలో శివాలయంలో ప్రదక్షిణలు చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చంద్రబలము, తర్వాత నక్షత్ర బలం అనేటువంటిది చంద్రునికి సంబంధించినటువంటిది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అది నక్షత్ర బలం అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి జపాలు చేయడం కానీ, మంత్రము జపించడం కానీ, లేదా స్తోత్రాలు చేయడం కానీ చాలా మంచిది. ఇది ఈ రోజున ఉన్నటువంటి పంచాంగం మరియు రాశి ఫలం.